అధికారం పోయేసరికి కేసీఆర్ కు సడన్ గా విద్యార్థులు గుర్తుకొచ్చారు. విద్యార్థి సంఘాలను యాక్టివ్ చేయాలని, ప్రతి కాలేజీలో తమ పార్టీ విద్యార్థి సంఘం ఉండాలని కేటీఆర్ కు సూచించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయాలని ఆదేశించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థి సంఘాలున్నాయా? విద్యార్థులకు ఆ పార్టీ గత 10 ఏళ్లలో ఏనాడైనా ప్రాధాన్యం ఇచ్చిందా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులను పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఇంటర్ నుంచి మొదలు గ్రూప్ 1 పరీక్షా పేపర్ల వరకు లీక్ చేసింది. ఉద్యోగాల కోసం శాంతియుత ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టింది, జైళ్లలో పెట్టించింది, లాఠీ చార్జీలు చేసింది, విద్యార్థుల గొంతు నొక్కేసింది. ఏ విద్యార్థుల ఉద్యమంతో తెలంగాణ కల సాకారమైందో అలాంటి విద్యార్థులను శత్రువులుగా చూసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఆ పార్టీ నేతల సంగతి సరే. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకులుగా ఎదిగి పదవులు స్వీకరించాక యూనివర్సిటీల వైపు కన్నెత్తి చూడలేదు కొందరు బీఆర్ఎస్ నేతలు. పైగా యూనివర్సిటీల్లో పోలీసు ఆంక్షలు అమలు చేశారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు విద్యార్థులు గుర్తొచ్చారు. అందుకు కారణం కూడా ఉంది. వరుస ఓటములతో బీఆర్ఎస్ పార్టీ కుదేలైంది. ఇక ఆ పార్టీ చేసిన స్కామ్లు, కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. తాజాగా కవిత వ్యవహారం కూడా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టింది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది. దీంతో దింపుడు కళ్ళ మాసితో విద్యార్థుల వైపు చూసింది బీఆర్ఎస్. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, కేసీఆర్, కేటీఆర్ల వైఖరిని చూసిన విద్యార్థులు బీఆర్ఎస్ ను ఏమాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరనేది అక్షర సత్యం.